సార్ సార్ పవన్కు లోకేష్ ఇవ్వగలం, జగన్కి సవాలు, ఇవి రెండు అంశాలు యాక్చువల్గా. వాస్తవంగా మన మహానాడు అక్కడ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పేరు రాకపోవడము, లేదా జనసేన అనేది ఒకటి రెండు సార్లు పొడిగా ప్రస్తావించి పూర్తిగా లోకేష్కు పట్టాభిషేకం, అసలు యువగళం అన్నది వాళ్ళ 6 శాసనాల్లో ఒక శాసనం, అసలు ఒకే ఒక శాసనం, అదే యువగళమే. యువగళమే శాసనం అని దాదాపు కడపలో అది నిర్ధారణ అయిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలివేషన్ అయిపోయింది, ప్రమోషన్ నిర్ధారణ అయింది, డిక్లరేషనే మిగిలింది. ఇది టీడీపీ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇలాంటి సమయంలో ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా కాసేపటికి ఆ నిర్ణయాలు కూడా వస్తాయి. లోకేష్ తన యువకులను తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టడం అన్నది ఒక ఆసక్తికరమైన రాజకీయ సన్నివేశం. లోకేష్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, లేదా తర్వాత నాయకుడు ఎవరు, చంద్రబాబు తర్వాత ఇట్లాంటి చర్చలన్నీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు మామూలుగా, కానీ ఖచ్చితంగా యువగళమే వినిపించబోతుంది. పవన్ గళం అన్నది అది ఉప ముఖ్యమంత్రి లేదా సహాయక పాత్రలోనే ఉంటుంది అన్న ఒక సంకేతం అంతర్లీనంగా దీంట్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ శాసనం అది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు అని. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకుంటారు, కానీ జనసేన నాయకుడు ఎలా చెప్తాడు? కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, లోకేష్ అయినా, లేదు కొంతమంది అంటున్నట్టు మధ్యంతరంగా భువనేశ్వరి గారైనా, పవన్ కళ్యాణ్ స్థానం అదే. కాబట్టి యువగళం పవన్కి ఈరోజు విడిగా ఇవ్వటం, అంటే క్యాబినెట్ కదా నిజంగా అందరికీ కూడా ఇవ్వచ్చు, కానీ విడిగా ఒక సీన్, ఈ స్లాట్ ఎందుకు ఏర్పడిందంటే యువగళంకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి, అండదండలు ఉంటాయి అని చెప్పేది ఆయన కూడా మెచ్చుకున్నాడు. మీరు బాగా చేశారు, బుక్ బాగా తెచ్చారు, అది ఇది అని కూడా. ఎందుకంటే అసైన్మెంట్స్, అపాయింట్మెంట్స్ ఇవి ఊరికేనే జరగవు వర్మ, సింబల్స్ కదా ఇవన్నీ. మీరు కెమెరాతో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తాయి. సో వాట్ ఈస్ ది మెసేజ్ కన్వేడ్ అంటే గ్రోయింగ్ ఇంపార్టెన్స్, ఎలివేషన్లో భాగమే ఇది. ఇంతకుముందు చంద్రబాబు సమక్షంలో జరిగిన ఎలివేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిందని భావించాల్సి వస్తుంది. ఇక రెండోది ఈ ముగ్గురు కదా యువ నాయకులు, పెద్ద ఆయన పక్కన పెడితే. కాబట్టి పవన్ కళ్యాణ్కు యువగళం ఇచ్చి లోకేష్ జగన్కో సవాల్ విసిరాడు. ఉర్సాకు భూములు మేము ఇదిగో రూపాయికో ఇంతకో కేటాయించామనే విషయం కనుక మీరు నిరూపిస్తే నా పదవి నుంచి నేను రాజీనామా చేస్తాను. ఫలానా హిల్స్ దగ్గరేమో ₹1 కోటి ఒక ఎకరా, ఫలానా చోటేమో 50 లక్షలకు ఒక ఎకరా, మొత్తం మీద 60 ఎకరాలు మేము కేటాయించాము అని ఆయన ఒక ప్రకటన ఇచ్చేశారు. సో లోకేష్ సవాల్ చేయడం ఓకే, ఈరోజు ఆ సవాల్ రావటం కూడా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఉర్సాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నెల రోజుల కిందట ఏర్పడినటువంటి ఒక కంపెనీకి ఇవ్వడం అన్నది ఏ విధంగా అని చాలా మీరు నెట్లో చూస్తే కూడా ఇప్పటికి కూడా వాళ్ళ వెబ్సైట్లో ఆ క్లస్టర్స్ అనేది అది సరిగా పేరు లేదు అని మనకు కనిపిస్తాయి ఇప్పటికి కూడా. కాబట్టి ₹1 కోటి ఇచ్చిన చౌకే, మీకు విశాఖ గురించి బాగా తెలుసు కదా. ₹1 కోటి ఇచ్చింది 3-4 ఎకరాలు, 55 ఎకరాలు ఇచ్చింది 50 లక్షలకు. ఆ ఏరియాలో చాలా ఎక్కువ. అంటే నెల రోజుల కిందట ఏర్పడిన ఒక కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అనే ఒక లెక్కన మీరు ఇవ్వడం అన్నది అది ఇక్కడ ప్రశ్నార్థకం. ఒకవేళ జగన్ నిజంగా ఫ్యాక్ట్స్ కొంచెం చెక్ చేసుకోకుండా రూపాయికే ఇచ్చారన్నదే అది నిజం కాకపోవచ్చు, మీరు ₹1 కోటి ఇచ్చి ఉండొచ్చు. ఆ విషయం మిత్రుడు ఎవరు ఆయన పట్టాభి ఇంతకుముందే బల్లగుద్ది మరి ఆయన చెప్పున్నాడు. బట్ క్వశ్చన్ అదైనా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉర్సాకు ఉందా? టీసీఎస్కైనా లేకపోతే లూలు మాల్కైనా ఖరీదైన భూములు ఎందుకు మీరు వాళ్ళు వ్యాపారం కోసం వస్తున్నప్పుడు తోడ్పడడానికి ఇతరత్ర ప్రభుత్వం సదుపాయం ఫెసిలిటేషన్ చేయొచ్చు, కానీ భూములు అనేవి ప్రతిసారి ఈరోజు క్యాబినెట్లో కూడా పెద్ద జాబితా. కాబట్టి నా ఉద్దేశంలో నేను రాజీనామా చేయాలి, వాళ్ళ సవాలు వాళ్ళు ఏం విసురుకుంటారో నాకు తెలియదు, కానీ 2 లక్షల కోట్ల ఎకరాలు మనము కార్పొరేట్లకు ఇచ్చాము. వీటిలో ఎన్ని వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఈ సమీక్ష చేయకుండా దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించకుండా ఇంకా భూములు ఇవ్వటమే ఒక కార్యక్రమంగా పెడితే అసలు పర్మనెంట్ అజెండా ఏంటండి? మంత్రివర్గానికి ఎవరికి భూములు ఇవ్వాలి? కంపెనీ పెట్టే వాళ్ళకి సహాయం చేస్తాం. కాబట్టి నా ఉద్దేశంలో లోకేష్ కానీ ఇంకెవరైనా చొరవ తీసుకొని ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే జగన్తో పాటు జనానికి కూడా సమాధానం
లభిస్తుంది. అటువంటి ఒక సమాధానం రావాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. విశాఖలో ఇంకా ఎక్కువగా ఉంది ఇది. అది ఏంటో రాజధాని అన్నారు, అది లేదు ఇది లేదు, చివరకు భూములు ఎక్కడ చూసినా భూములు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఇవి ఎవరికి పోతున్నాయి? ఇంకోటి అంతకుముందు వేసిన సిట్లు, అంతకుముందు చేసినటువంటివి ఏమీ తేలలేదు. అది విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేశారు, అంతా దొరికిపోయారు, కూతురు అది ఇది. ఏమైంది? ఇంకొకటి ఒక మాజీ ఎంపీ సత్యనారాయణ తాలూకు భూములు అన్నారు. లాజికల్ కంక్లూషన్ ఏంటి? ప్రొసీడింగ్స్ ఏంటి? ఏం లేవు. కాబట్టి ఇక్కడ సవాల్ విసిరారు, మంచిదే. పవన్ దగ్గర ప్రోత్సాహం, జగన్కు సవాల్ అన్నది బొమ్మ బొరుసు లాంటివే ఇక్కడ. దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు సవాళ్ళు ఏముండవు, కానీ సత్యాలు అయితే చెప్పాల్సిన ఒక అవసరం మాత్రం ఉంటుంది. ఈ వార్షికోత్సవ సందర్భంలో అది కూడా ఒక అంశంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సార్ ఓకే, ఇదే అంశంకి కంటిన్యూషన్ వీరమ్మలపై భిన్న కథనాలు, ఏఎం రత్నం ప్రయత్నాలు, ఇది ఎలా చూడాలి?